హైదరాబాద్ మహానగరంలో భారీ సెల్లార్ల తవ్వకాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షాకాలం రావడంతో సెల్లార్లు నిర్మించే చుట్టుపక్కల ఇళ్లలో నివసించే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైనీ సీజన్లో భారీ సెల్లార్లు నిర్మించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిటీ పబ్లిక్. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న సెల్లార్లకు నోటీసులు ఇచ్చారు హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ అధికారులు. సిటీలో కొత్తగా సెల్లార్లు నిర్మించొద్దని జీహెచ్ఎంసీ ఆదేశాలున్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తున్నారు కొందరు బిల్డర్లు, కాంట్రాక్టర్లు. భారీ సెల్లార్ల నిర్మాణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షాలు కురిసినప్పుడల్లా భూమి నాని ఉండడంతో సెల్లార్లు, సెట్ బ్యాక్ ప్రాంతాలు కుప్పకూలడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణ నష్టం కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీంతో సెల్లార్ల నిర్మాణాలు జరుగుతున్న చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో కొత్త సెల్లార్ల నిర్మాణంపై ఫోకస్ పెంచారు జీహెచ్ఎంసీ అధికారులు. సెల్లార్లు, సెట్ బ్యాక్ ప్రాంతాల్లో లేబర్ క్యాంపులు పెట్టొద్దన్నారు బల్దియా అధికారులు. తవ్వి వదిలేసిన సెల్లార్ల చుట్టూ యజమానులే బారికేడ్లు పెట్టాలన్నారు. వరద నీరు సెల్లార్లలోకి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అనుమతి ఉన్నంత వరకే సెల్లార్లు నిర్మించాలని సూచిస్తున్నారు బల్దియా అధికారులు. ఒక్క శేరిలింగంపల్లి డివిజన్లోనే 30 సెల్లార్లు తవ్వుతున్నట్లు గుర్తించిన టౌన్ ప్లానింగ్ అధికారులు వాటి యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే పనులు ప్రారంభమైన సెల్లార్ యజమానులు భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు అధికారులు. మా శేరిలింగంపల్లి డివిజన్లో సెల్లార్లు పెద్ద పెద్ద బిల్డర్లు ఇక్కడికి వచ్చి ఈ వర్షాకాలంలో ఈ పరిమితులకు మించినటువంటి సెల్లార్లు ఉండడం వల్ల వాటిని పూర్తి స్థాయిలో నిబంధనలకు లోబడకుండా ఉండడం వలన వర్షపు నీరు చేరడము, దానివల్ల చుట్టుపక్కల ఇండ్లకు కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో అధికారులు ఫోకస్ చేయట్లేదని ఆరోపణలు చేస్తున్నారు జనం. భారీ నిర్మాణాల్లో సెల్లార్ల కారణంగా చుట్టుపక్కల బిల్డింగ్స్ కూలిపోయాయని అంటున్నారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లు, యజమానులు సెల్లార్ల నిర్మాణం చేసేటప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరుతున్నారు. వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలతో రూల్స్ పాటించని సెల్లార్లతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు సిటీ జనం. గత ప్రభుత్వం ఏంటంటే ఈ బిల్డర్లతోని, కాంట్రాక్టర్లతోని ఇంటర్నల్గా కుమ్మక్కయి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క అవినీతి అక్రమ నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ వీళ్ళందరూ కొమ్ము కాయడం వలన ఈరోజు ఈ సెల్లార్లు అనేటివి అత్యంత భయంకరమైనటువంటి ఒక గుదిబండగా ప్రజలకు తయారైనాయి. వెంటనే ఈ సెల్లార్లపైన, తర్వాత ఈ అక్రమ నిర్మాణాలపైన, క్వాలిటీ లేకుండా కడుతున్నటువంటి ఈ నిర్మాణాలపైన వెంటనే టౌన్ ప్లానింగ్, జిహెచ్ఎంసీ సంబంధిత శాఖ అధికారులందరూ కూడా దానిపైన సమగ్రమైన విచారణ జరిపించి సిటీలో అక్రమంగా సెల్లార్లతో బిల్డింగ్స్ నిర్మిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నగరవాసులు. ఇండ్లు నిర్మించేటప్పుడు బిల్డర్స్, యజమానులు రూల్స్ పాటించాలన్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు.